హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే మా ఇంటికి వచ్చేసిన తర్వాత ఫస్ట్ వ్లాగ్ అండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వెళ్ళిపోతున్నామని చెప్పాను కదా. ఆ రోజు జూన్ 16 సోమవారం రోజున మేము అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేసాము. ఆ తర్వాత మంగళవారం రోజున పొలంలో పాటమ్మ తల్లికి నైవేద్యం పెట్టుకుంటున్నామండి. వచ్చిన తర్వాత ఈ మాట చెప్పారనమాట, రేపొద్దున నైవేద్యం పెట్టేసుకుందాము అనేసి అన్నారు మా ఆయన. ఇంకా తర్వాత రోజే నైవేద్యం పెట్టుకుంటున్నాము. మేము ప్రతి సంవత్సరం కూడా జీడిమామిడి తోటలో జీడిమామిడి గింజలు ఏరడం అయిపోయిన తర్వాత పాటమ్మ తల్లికి కోడిని కోసుకుంటామండి. ఇంకా ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటాము. మేమే కాదండి, మా ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా గింజలు ఏరడం అయిపోయిన తర్వాత పాటమ్మ తల్లికి నైవేద్యం పెట్టుకుంటారండి. మా ఊరి గ్రామదేవత పాటమ్మ తల్లి అండి. ఇక్కడ మా పొలాల్లో, అంటే మా సైడు ఉన్న పొలాలన్నిటిలోనూ కూడా పాటమ్మ తల్లి ఉంటుంది అనేసి నమ్ముతారు అందరూ. ఇంకా పాటమ్మ తల్లికి ప్రతి సంవత్సరం కోడిని కోసుకుని నైవేద్యం అయితే పెట్టుకుంటాము. మామిడి గింజలు ఏరడం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ పొలంలో నైవేద్యం అయితే పెట్టుకుంటారండి. కొంతమంది ఏమో కోడిని కోసుకుని ఇంటికి తీసుకెళ్ళి వండుకుంటారు. మేమేమో ఇక్కడే నైవేద్యం పెట్టుకుని కోడిని కోసుకుని ఇక్కడే వండుకు తింటామన్నమాట. ప్రతి సంవత్సరం ఇలానే చేస్తాము. మాతో పాటు ఆ సంవత్సరంలో మాకు జీడిమామిడి గింజలు ఏరడానికి ఎవరైతే పనికొస్తున్నారో వాళ్ళని కూడా పిలిచి వాళ్ళకు కూడా భోజనం పెడతాము. ఇంకా ఇదిగోండి, ఫైనల్గా నైవేద్యం అయితే ఇలా పెట్టుకున్నాము. మేము నైవేద్యం పెట్టుకునేటప్పుడు అండి పాటమ్మ తల్లికి పెట్టుకుంటాం కదా, పక్కన పోతురాజు తాతకు కూడా పెట్టుకుంటామండి. అంటే కొన్ని ఏరియాస్ని బట్టి కొంతమంది కొన్ని రకాలుగా చేస్తూ ఉంటారు కదా. మేమైతే ఇలాగా పాటమ్మ తల్లితో పాటు పోతురాజు తాతకు కూడా పెట్టుకుంటాము. అంటే రెండు ఉన్నాయి ఏంటి అనేసి అనుకుంటారని చెప్తున్నానండి. గంట మోగిచ్చి కూడా బాగున్నాడు. అడ్డంగానే ఉంటుంది పక్కన ఏకుండా అది అర్థమా అంత ఈరోజు ఈ వీడియోలో మా ఫ్యామిలీ అంతా పొలంలో ఇక్కడేనండి కట్టెల పొయ్యి మీద వంటలు చేసుకుని ఇక్కడే వండుకుని తినేస్తాము. ఇదంతా కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. మాతో పాటుగా మాకు ఈ సంవత్సరం గింజలాడడానికి గోపి, వాళ్ళ అమ్మ, వాళ్ళ ఆవిడ ముగ్గురు వచ్చేవారు కదా. వాళ్ళ ముగ్గురిని కూడా ఈరోజు పొలానికి భోజనానికి అయితే రమ్మన్నాము. మాతో పాటుగా ఈరోజు ఈ వీడియోలో వాళ్ళ ముగ్గురు కూడా కనిపిస్తారండి. నా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే, మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ కూడా చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేస్తానండి. పొలం వచ్చిన వెంటనే పాటమ్మ తల్లికి నైవేద్యం పెట్టుకుని కోడిని కూడా కోసేసుకున్నాము. ఇక ఆ తర్వాత పొయ్యిని వెలిగించడమే ఒక పెద్ద పని అయిపోయిందండి. ఎందుకంటే అంతకు ముందు రోజు వర్షం పడింది. వర్షం పడడం వల్ల పొలాలు తడిచిపోయాయి, ఇంకా నేల కూడా తడిచిపోయింది. కాబట్టి పొయ్యి వెలగడానికి ఎక్కువ టైం పట్టేసింది. ఇలా పొలంలో వంటలు చేసుకుని ఇక్కడే వండుకుని తిని ఫ్యామిలీ అంతా ఉంటున్నాము అన్న టైంలో ఎప్పుడూ కూడా తమ్ముడు మిస్ అయిపోతున్నాడు. ఈసారేమో అమ్మ మిస్ అయింది. తమ్ముడు హాలిడేస్కి వచ్చి ఇక్కడే ఉండడం వల్ల అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తమ్ముడు మమ్మల్ని తీసుకొచ్చాడు నిన్న. ఇంకా ఎలానూ వాడు ఉన్నాడు కదా అనేసి ఆ తర్వాత రోజు కూడా మంగళవారం వచ్చిందండి. అదొకటి ప్లస్ అయింది మాకు. సరేలా నైవేద్యం పెట్టేసుకుందాము, మళ్ళీ వాడు వెళ్ళిపోతాడు కదా అనేసి అప్పటికప్పుడు అనుకున్నాం. ఇవన్నీ మేము ఊరి నుంచి వచ్చిన తర్వాత మా ఆయన అన్నారు నైవేద్యం పెట్టేసుకుందాము అనేసి. ఇంకా తర్వాత పిన్ని బాబాయ్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాము.
వాళ్ళు కూడా ఈరోజు పొద్దున్నే మా ఇంటికైతే వచ్చేసారు. వచ్చి ఇక అందరం కలిసి ఈ పొలం అయితే వచ్చాము. పిన్ని, బాబాయ్ లేరంటే ఇక అసలు మాకు ఏదోలా ఉంటది. వాళ్ళు లేరంటే ఇక్కడ వండుకుని తినడానికి కూడా మేము ఇష్టపడము. ముఖ్యంగా పిన్ని కంటే ఎక్కువగా మా బాబాయ్ లేడంటే ఇక అసలు మాకు ఏమీ లేనట్టు ఉంటది. మీరు చూసినట్లయితే ఈ వీడియో అంతట్లోనూ కూడా మాతో చాలా బాగా కలివిడిగా ఉంటాడు మా బాబాయ్. ఇంకా నిప్పు రాజేయడం ఇలాంటి పనులన్నీ కూడా బాబాయ్ ముందని చేస్తారు. ఇంక ఈరోజు ఉదయం లేచిన తర్వాత అండి పాఠం తల్లికి నైవేద్యంగా పెట్టుకోవడానికి పొంగు బూర్లు, అన్నం, పప్పు ఇలాంటివన్నీ కూడా ఇంటి దగ్గరే వండేసుకున్నాము. గ్యాస్ స్టవ్ తీసి తెచ్చుకుని వంటలు చేసుకునే దానికంటే పొలంలో ఇలా కట్టెల పొయ్యి మీద అందరం కలిసి వంటలు చేసుకుని తింటే ఆ ఆనందమే వేరుగా ఉంటుందండి. అక్కడక్కడ ఒరిజినల్ వాయిస్ ఇచ్చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. ఎటు ఇప్పుడా పెన్ కొనుక్కోవాలి, ఇంటికెళ్ళి పెన్ కొనుక్కో. ఇక్కడ మా కొట్టుకోవడం అంటే మాయా వెళ్ళు కొనుక్కురా, బండి వేసుకెళ్ళి. తాల్మి ఆ తాల్మీలు చెప్తాను తీసుకుంటా. అవి కూడా అందులో చేస్తా పెద్ద ఇది అందులో పెడతా, అందులో వేసి పైన మొగ్గేసి మళ్ళీ చేస్తా. పొల్లలు తడిచిపోవడం వల్ల నిప్పు రాజేయడానికే ఎక్కువ టైం పట్టేసిందండి. ఇక ఫైనల్గా నిప్పు కూడా అంటుకున్న తర్వాత ఇక్కడ 2 పొయ్యిలు అయితే పెట్టాము. ఎందుకంటే ఒక పొయ్యి మీదే వంటలు చేయాలి అంటే మరి ఎక్కువ టైం పట్టేస్తుంది కదండి. ఇప్పుడు పొలం వచ్చి నైవేద్యం పెట్టుకుని ఇవన్నీ చేసేసరికి 10 అయిపోయింది. ఇంక వంటలు వండాలి కదా. తాతయ్య ఏమో పాలు కూడా పొంగించండి అనేసి అన్నారు. పొలంలో పాలు పొంగించుకుంటే మంచిది కదండి. ఇప్పుడు ముందు పాలు పొంగించాలి, పరమాన్నం వండాలి, ఆ తర్వాత ఏమో పల్వా చేయాలి, తర్వాత ఏమో చికెన్ కర్రీ వండాలి. ఈ వంటలన్నీ అయ్యేసరికి మరి పొయ్యి మీద ఒకటి పొలాలు కూడా సరిగ్గా మండవు కాబట్టి ఎక్కువ టైం పట్టేస్తుంది. అందుకని ఇక్కడ 2 పొయ్యిలు అయితే సెట్ చేసాము. ఒక పొయ్యి మీద పాలు పెట్టేసి ముందు పాలను పొంగించేసాము అంటే ఆ తర్వాత కూరగాయలన్నీ కట్ చేసుకుని వంటలు కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇంకా ఇదిగోండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఏ పని చేసినా కానండి అందరం కలిసి చేసుకుంటామండి. ఒకళ్ళని చేస్తున్నాం కదనేసి ఒకళ్ళు కూర్చుని ఉండము. ఇక్కడ మీరు చూసినట్లయితే తలకొక పని చేసుకుంటూ ఉంటామండి. ఆడవాళ్ళే ఇలాంటివన్నీ చేయాలి అంటే ఇలాంటప్పుడు కుదరదండి. ఇప్పుడు మా బాబాయ్ బాగా హెల్ప్ చేస్తారు. ఇంకా మా మావయ్య, తాతయ్య వాళ్ళు కూడా బాగా చేస్తారు. ఇలా పొయ్యి పెట్టడం, పుల్లలు నరకడం ఇలాంటివన్నీ వాళ్ళు చేయలేదంటే మనకి కుదరదు కదా. ఇంక ఇదిగోండి మా తమ్ముడును మా మావయ్యనేమో చికెన్ కొట్టించడానికి వెళ్ళారు బయట ఊళ్ళోకి. ఇంకా మేమేమో ఇక్కడ కావాల్సిన అన్నీ కూడా కట్ చేసేస్తున్నాము. మా పొలంలో ఏ కూరగాయ మొక్కలు పెట్టుకున్నా కానీ అవి పిందులు దిగి కాయ తయారయ్యేసరికి కోతులు పట్టుకెళ్ళిపోతాయండి. అసలు పెట్టడమే మానేసాం మేము. ఏవైనా ఉంచినాయా అంటే ఈ పచ్చిమిరపకాయలు ఒకటే కనపడుతున్నాయండి. ఇవి ఘాటుగా ఉంటాయి కాబట్టి వీటిని కోయట్లేదు అనుకుంటా. ఇంకా పొలంలో మేము పనిచేసేటప్పుడు ఇవి చిన్న చిన్న మొక్కలు కదండి. ఇప్పుడు వర్షాలు కూడా బాగా కురుస్తున్నాయి కాబట్టి మొక్కలు బాగా ఎదిగాయి. కొన్ని పిందులు అయితే దిగి పచ్చిమిరపకాయలు కూడా దొరికాయి. మేము పొలంలోనే వంటలు చేసుకుని ఇలా ఇక్కడే వండుకుని తినేదైతే సంవత్సరానికి 2 సార్లు అండి. ఒకటేమో ఇలా జీడిమామిడి గింజలు వేయడం అయిపోయిన తర్వాత నైవేద్యంగా పెట్టుకుని ఇక్కడే వండుకుని తింటాము. ఇంకొకటేమో కార్తీక మాసంలో వనభోజనాలండి. మా ఫ్యామిలీ అంతా కలిసి ఇక్కడే వండుకుని తింటాము. అది కూడా మీరు చూశారు కదండి. నా ఫస్ట్ ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళైతే అక్కడ చూసి ఉంటారు. ఇలా సంవత్సరంలో 2 సార్లు అయితే పొలంలోనే వండుకుని తింటాము. ఇక్కడ ఒకవైపు ఏమో పాలు పొంగిన తర్వాత పరమాన్నం కూడా వండుతున్నాము. ఇంకొక వైపు ఏమో పలవా కూడా వండుతుంది పిన్ని. అమ్మమ్మ పిన్నినేమో 2 పొయ్యిల దగ్గర కూర్చున్నారు. నేనేమో వాళ్ళకి ఏం కావాలో అవి అందించుకుంటూ వీడియో తీసుకుంటా ఉన్నానమాట. ఇంకా ఇది ఇక్కడ మా బాబాయ్ అయితే ఉల్లిపాయలు గట్ట కట్ చేసేస్తున్నారు. డాడీ పిలుస్తున్నాడు వెళ్ళరా. సరిపోతాయి
ఒక పొయ్యి మీదేమో పాల్వా, ఇంకొక పొయ్యి మీదేమో చికెన్ కర్రీ, 2 వంటలు చేసేసాము. పాల్వా అంటామండి మేమైతేని, చాలామంది బగారా రైస్ అంటారు కదా, దానిని మేమైతే పాల్వా అనేసి అంటాము. ఇంకా 2 వంటలు అయితే కంప్లీట్ అయిపోయాయి. కట్టెల పొయ్యి మీద చేసిన వంటలు చాలా రుచిగా ఉంటాయి అనేసి అంటారు కదండి, ఆ మాట మాత్రం చాలా నిజమండి. ఈరోజు మేము పొయ్యి మీద చేసిన వంటలు అయితే ఎంత రుచిగా ఉన్నాయోనండి. రుచిగా ఉండడమే కాకుండా కరెక్ట్‌గా సరిపోయాయండి అందరికీని. అంటే ఎక్కువ, తక్కువ కాకుండా వండిన మట్టికి, అక్కడ మేమున్నంత మట్టికి, మాకు మట్టికి అక్కడికక్కడ అయిపోయేలా వచ్చాయి. ఇంకా అందరం కలిసి ఇక్కడ షెడ్‌లో కూర్చొని భోజనం అయితే చేసేస్తున్నాము. మాతో పాటుగా గోపి వాళ్ళు కూడా వస్తారని చెప్పాను కదండి. గోపి, వాళ్ళ ఆవిడ, వాళ్ళ అమ్మ ముగ్గురు కూడా వచ్చారు. వాళ్ళందరికీ భోజనం పెడతాము. నేను, మా ఆయన, మేమిద్దరమని వడ్డిస్తున్నాము. వాళ్ళందరూనేమో తింటున్నారు. నా గురించి 4 మంచి మాటలు మాట్లాడండి. వంట ఎలా చేసింది, కూర ఎలా వండింది, ఎప్పుడు నేనేనా? నీకేను కొద్దిగా రాముడు ఎవరు? సీత ఎవరు? రావుడు ఎవరు అంతకనే ఈసారి చేత ఇందాక నీకు వచ్చింది కాబట్టి గోపుడికి వచ్చాడు చూడు. మొహం కూడా తేడా వచ్చింది. వాళ్ళిద్దరు ఎవరు రైటేనారా? జీడి మామిడి గింజలు జూన్ నెల వచ్చేసరికి అయిపోతాయండి. ఈ సంవత్సరం ఏంటంటే లాస్ట్లోను ఒక వర్షం కురిసినప్పుడు ఆ వర్షానికి లేత గింజలు దిగినట్టున్నాయి. అవి ఇంకా రాలుతున్నాయి. లేతగా ఈ రోజుల్లో గింజలు రాలినా కానీ అవి మనకు దొరకవనుకోండి, ఎవరో ఒకళ్ళు ఏరుకుపోతారు. ఇంక ఈరోజు పొలం వచ్చాం కదా, పైన ఈ చెట్టు లేతగా కాస్తుంది, పచ్చి గింజలు కనపడుతున్నాయి అనేసి గోపి పైకెక్కి రాలగొడుతుంటే ఆ పచ్చి గింజలల్లా మేమందరమునేమో ఏరుతున్నాము ఇక్కడ. ఇలా ఈరోజు పొలంలో పాటమ్మ తల్లికి నైవేద్యం పెట్టుకుని అందరము ఇక్కడే కలిసి వంటలు చేసుకుని తిన్నామండి. ఇది వాటి వీడియో అండి. మీ అందరికీ వీడియో నచ్చే ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తానండి. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ అండి. బాయ్.